వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్డ్ బై ప్రసన్న. ఈరోజు మరొక యూనిక్ టాపిక్తో మీ అందరి ముందుకి వచ్చేసానండి. అదేంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వాచ్ చేసేయండి. ఏంటి అంటే, లక్ష్యం ముఖ్యమా, వ్యక్తులు ముఖ్యమా? అంటే లక్ష్యం లేని వ్యక్తులు, లక్ష్యం వదిలిన వ్యక్తులు ఉన్నా లేనట్టే. కాబట్టి లక్ష్యమే ముఖ్యం. ఏంటి అన్నది క్లుప్తంగా వివరంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు వాచ్ చేసేయండి. జీవితంలో ఎంతో మందితో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాం. అందులో కొందరు మనలాగే లక్ష్యం కలిగి ఉంటే, మరికొందరు ఏ లక్ష్యం లేకుండా జీవిస్తూ ఉంటారు. లక్ష్యం ఉన్నవారు మనతో ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా లక్ష్యం లేని వారు మన ప్రయాణంలో పదే పదే వస్తూ ఉంటే, కలుస్తూ ఉంటే ఒకసారి ఆ పరిస్థితిని పరీక్షించి చూసుకోవాలి. లక్ష్యరహితంగా జీవించి గడిపే వారి వల్ల మనకే కాదు, వారికి కూడా ఉపయోగం ఉండదు. వారితో సమయం వృధా కావడమే కాకుండా, వారిలో ఉన్న ఆ లక్ష్యం, అలక్ష్యం, అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన మాటలు, వ్యర్థమైన ప్రేలాపనలు మనకు కూడా అంటుకునే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి మొహమాటంతో లక్ష్యం లేని వారితో సమయం గడపకుండా నిర్మోహమాటంగా జీవించగలిగే అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. లక్ష్యం లేని వారిని వదిలించడం వల్ల వచ్చే నష్టమేమీ ఉండదు. మనం లక్ష్యంతో ముందుకు వెళుతూ ఉంటే మనలాంటి ఎందరో లక్ష్యంతో జీవించే వారు మనకు తప్పనిసరిగా తోడవుతారు. గుర్తుంచుకోండి. సో ఇది మీ అందరికీ తెలియాలి, మీరందరూ కూడా తెలుసుకోవాలని షేర్ చేస్తున్నాను. లక్ష్యం ఉన్న వ్యక్తులతోనే మన ప్రయాణం సాగించాలి. అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుందని చాలా వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది మీ అందరికీ తెలియాలని షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.